హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజైతే మీకు నెయ్యి, నూనె, పాలు, పంచదార ఇవేమీ లేకుండా హెల్తీగా, టేస్టీగా, నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా 2 కొబ్బరి చిప్పల్ని తీసుకోవాలండి. నేనైతే ఈ సైజులో ఉండేవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పైన ఉన్న పెంకు మొత్తం కూడా తీసుకొని ఈ సైజులాగా ముక్కల్లాగా చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం చిక్కటి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ముందుగా నీళ్ళు ఏమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్లు పోసుకొని మరోసారి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ సహాయంతో వడగట్టుకోవాలండి. నేను ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా జల్లెడలోకి తీసుకొని స్పూన్ సహాయంతో ప్రెస్ చేసుకుంటూ కనుక మనం ఉంటే కింద నుంచి కొబ్బరి పాలు చక్కగా దిగుతాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొబ్బరి పాలు మొత్తం తీసిన తర్వాత కొబ్బరి తురుము కొంచెం పొడి పొడిగా అవుతుంది కదండి. దీన్ని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని 1 కప్పు నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. ఈ కొబ్బరి పాలు నాకు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కప్పుల వరకు అయితే వచ్చినాయండి. ఇప్పుడు ఇదే కప్పుతో మిక్సీ జార్లోకి 1 కప్పు అటుకుల్ని తీసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలలో వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. దాంట్లోకి 1/4 కప్పు అన్ని నీళ్లు కూడా పోసుకోండి. ఈ బెల్లాన్ని ఎక్కడా కూడా గడ్డలు లేకుండా పూర్తిగా కరిగించుకోవాలండి. బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పాలలో నానబెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుందామండి. మనం అటుకుల మిశ్రమాన్ని నానబెట్టుకున్నాం కదండి, అది ఇంకొంచెం దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా బెల్లం సిరప్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఈ బెల్లం సిరప్ మొత్తం కూడా ఈ అటుకుల మిశ్రమంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతున్న కొద్దీ ఈ మిశ్రమం కొంచెం కొంచెంగా దగ్గర పడుతుందండి. ఇందులోకి మనం నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ పాలలోని నూనె బయటకు వచ్చి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడి బయటికి నూనె కనిపిస్తుంది చూడండి. ఇదే విధంగా మరొక 2 నిమిషాల పాటు కలుపుకోండి. కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, నూనె మొత్తం కూడా బయటకు వచ్చి మనకి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక స్టీల్ బౌల్లో కానీ లేదంటే కేక్ టిన్లో కానీ వేసుకోండి.
దీనికి సపరేట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయాల్సిన అవసరం లేదండి. ఈ స్వీట్లో ఉన్న నూనె సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేసేసుకొని స్పాచులా సహాయంతో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత ఈ స్వీట్ చక్కగా సెట్ అవుతుందండి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ట్యాప్ చేస్తే మీకు స్వీట్ ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా నెయ్యి, నూనె, పాలు, పంచదార లేకుండా హెల్తీగా స్వీట్ తయారైపోయింది. మనం పాలు, పంచదార ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా హెల్తీగా టేస్టీగా హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోండి. దీనిని మొక్కజొన్న పిండి అని కూడా అంటారండి. బయట సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ముందుగా 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ పిండి మొత్తం కూడా నీళ్లలో బాగా కలిసేటట్టు ఈ విధంగా విస్కర్ సహాయంతో కానీ లేదంటే స్పూన్ సహాయంతో కానీ కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మరొక కప్పు నీళ్లు పోసుకొని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని దాంట్లోకి 2 కప్పుల బెల్లం పౌడర్ వేసుకోండి. నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఒకటే కప్పుతో తీసుకున్నారనుకోండి హల్వా బాగొస్తుంది. అందులోనే 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగి మనకి తీగ పాకం వచ్చేంత వరకు మనం మరగనివ్వాలండి. మీరు తీసుకునే బాండి అడుగు మందం గల బాండి అయితే చాలా బాగుంటుందండి. హల్వా ఎక్కడా కూడా మీకు అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా తీగ పాకం అనేది రావాలండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళని దీంట్లో వేసుకుందామండి. ఈ మిశ్రమం వేసిన వెంటనే మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలిపే కొద్దీ కూడా మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఈ విధంగా ఉండలుండలుగా మారుతున్నట్టు అనిపిస్తుందండి. మీరేం భయపడద్దండి. కలుపుతున్న కొద్దీ కూడా ఈ పిండి మొత్తం కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్ మిశ్రమం లాగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సాఫ్ట్ గా మారిపోతుందన్నమాట. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. మీ దగ్గర నాన్ స్టిక్ బాండీ కనుక ఉంటే దాంట్లో చేసుకోండి, హల్వా చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక ఈ విధంగా అడుగు మందం గల పాత్రలో అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమం అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనం వేసుకునే నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమంలో బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలండి. మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా బాగా ఈ మిశ్రమానికి పట్టి సైడ్ నుంచి మనకి నెయ్యి రిలీజ్ అవ్వాలండి. అలా రిలీజ్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా సైడ్ నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే కొన్ని పుచ్చగింజరాలు ఇవన్నీ కూడా వేసుకొని ఈ మిశ్రమంలోకి బాగా పట్టేలాగా కలుపుకోండి.
ఈ విధంగా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఈ మిశ్రమంలో కలిసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఈ హల్వాని కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా సాగుతున్నట్టు రావాలన్నమాట. ఇలా వచ్చింది అంటే మనం హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు కావాలి అంటే వేడివేడిగా ఉన్నప్పుడే తినేయచ్చండి. లేదు అంటే కనుక ఒక ట్రేలో తీసుకొని దీనిని చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రేలో వేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి రాసి ఈ హల్వాని మొత్తం కూడా వేసుకొని స్పూన్తో కానీ లేదంటే స్పాచులా సహాయంతో కానీ ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా సెట్ అవుతుంది, మనకి ఏ విధంగా అంటుకోకుండా. ఈ విధంగా ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ బోలించుకొని వెనక్కి తిప్పి ఒక్కసారి ట్యాప్ చేయండి. అంతేనండి, ఈజీగా ఉడొచ్చేస్తుంది మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో మనం పాలు కానీ పంచదార కానీ ఫుడ్ కలర్ కూడా వేయలేదండి. చాలా హెల్తీ అండి అండ్ టేస్టీ కూడా. పంచదార వాడకుండా కాజు బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు జీడిపప్పుని అలాగే 1/2 కప్పు పటిక బెల్లాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పటిక బెల్లం ప్లేస్ లో మీరు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ వాడుకోవచ్చండి. ఇలా పటిక బెల్లం వేసి చేయడం వల్ల బర్ఫీ అనేది మనం పంచదారతో చేస్తే ఏ విధమైన టేస్ట్ కలర్ వస్తుందో అదే విధంగా వస్తుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పటిక బెల్లం వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా రావాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో జీడిపప్పును కూడా వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. మనకిది పౌడర్లా రావాలండి, పేస్ట్ లాగా మాత్రం అస్సలు రాకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పటిక బెల్లం మిశ్రమాన్ని వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే జీడిపప్పు పటిక బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు కూడా పోసుకోండి. ఈ పటిక బెల్లం మొత్తం కరిగి మనకి పాకం రావాలండి. అప్పటి వరకు కూడా ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకోండి. ఈ విధంగా బాగా మరిగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట పాకం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, గుర్తుంచుకోండి. ఈ మిశ్రమం మొత్తం కూడా ఇందులోకి బాగా కలిసేలాగా స్పాచులా సహాయంతో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 3-4 నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా పాకంలోకి కలిసి ఈ విధంగా స్మూత్ గా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 4-5 నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ మిశ్రమం మొత్తం కూడా కొద్దిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదండి, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ఉండలాగా చుట్టామనుకోండి, ఇది ఉండలా అవ్వాలన్నమాట. ఇలా అయితే కనుక మనం బర్ఫీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కొద్దిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ మనం చల్లార్చుకున్నామనుకోండి, కొద్దిగా ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడుతుంది.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా ముద్దలాగా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బటర్ పేపర్ మీద కానీ లేదంటే ప్లేట్ మీద కానీ ఈ విధంగా వేసుకొని మనం చక్కగా చపాతీ కర్రీకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. మనకి బయట స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే షుగర్ ఫ్రీ కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గోధుమ పిండి మరియు బెల్లంతో హెల్దీగా ఒక్కసారి ఈ విధంగా స్నాక్స్ చేయండి. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని బాగా మరిగించి వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్ సహాయంతో ఈ విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత చేతితో బాగా రబ్ చేస్తూ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేతితో బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోండి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలండి. ఇలా అయింది అంటే కనుక మనం వేసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. లేదు అంటే మరొక 2 టేబుల్ స్పూన్ల నూనెని మరిగించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నీళ్లు పోసుకొని చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టి ముద్దలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని నానాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు దీన్ని చపాతీ కర్ర సహాయంతో కొంచెం మందంగా చపాతీ రాగా రోల్ చేసుకుందామండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. పొడి పిండి వేయకుండానే ఈ విధంగా రోల్ చేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు కొంచెం నూనె వేసాం కదండి, ఆ నూనె అయితే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇంత మందంగా ఉండాలండి మనం రోల్ చేసుకునే చపాతీ. ఇప్పుడు చాక్ సహాయంతో ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచు మందంతో చాకు సహాయంతో ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి అడ్డంగా కట్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఈ విధంగా పొడుగు స్టిక్స్ లాగా వస్తాయండి. ఇదే విధంగా మనం ముందుగా ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదండి, ఆ పిండిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటిగా స్టిక్స్ వేసుకోండి. వేసిన వెంటనే కూడా వీటిని కదిలించకూడదండి. కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ స్టిక్స్ అనేవి గుల్లగా వస్తాయండి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి వేసుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు బెల్లం వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లోకి ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. ఈ బెల్లం కరిగి మనకి ముదురు పాకం అనేది రావాలండి. అప్పటి వరకు కూడా దీన్ని మరిగించుకోవాలండి.
చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా పాకం అయితే రావాలండి. తీగ పాకం కంటే కూడా కొంచెం ఎక్కువ పాకం వచ్చి కొంచెం పెద్ద తీగలాగా ఫామ్ అవ్వాలండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, గుర్తుంచుకోండి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి స్టిక్స్ని కూడా వేసుకుందామండి. ఈ పాకం మొత్తం కూడా దీనికి బాగా పట్టేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాలకి ఈ పాకం కొద్ది కొద్దిగా ఈ స్టిక్స్ మొత్తానికి కూడా పడుతుందండి. ఈ విధంగా పాకం మొత్తం పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ప్లేట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా విడదీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా గోధుమ పిండి మరియు బెల్లంతో స్టిక్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.